పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ విజయవంతమయ్యేలా ముఖ్య నాయకులకు పలు సూచనలు చేశారు. జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళకు ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును కేటాయించిందని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహిళకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దీన్ని బట్టి తెలుస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. వేసే కార్యక్రమం కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కూడా కేవలం ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ మూడు మినహా మిగతా 14 లోక్సభ స్థానాల్లో కూడా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఒక్కో రోజు 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు నామినేషన్లకు కూడా హాజరవుతా ఉన్నారు. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో కూడా నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో కూడా అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. అనంతరం డైట్ కళాశాలలో కూడా స్థానికంగా జరిగే బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో నేతలు కాంగ్రెస్ పార్టీ తీవ్రం పుచ్చుకోనున్నారు. డైట్ కళాశాల మైదానంలో కూడా భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదిలాబాద్ రానున్నారు. ఇక్కడ సభ తర్వాత కూడా నిజామాబాద్ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా ఆత్రం సుగుణ మొన్నటి వరకు కూడా ప్రభుత్వ టీచర్ గా కూడా విధులు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పూర్తి చేయబోతున్నారు. మొదటి నుంచి కూడా వామపక్ష భావాదాలతో కూడా కలిగినటువంటి సుగుణకు మాత్రం ప్రజా ఉద్యమాల్లో కూడా పాత్ర పోషించారు. ఇటు మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి సాధారణ టీచర్ అయినటువంటి సుగుణ కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు టికెట్ దక్కడంపై కూడా అనేక వర్గాల నుంచి కూడా ఇప్పటికే అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఖచ్చితంగా ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ సంబంధించి కూడా మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సంబంధించిన సభలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. సాయంత్రం కూడా స్థానికంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మల్కాజ్గిరి తన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నేత రేవంత్ రెడ్డి సాయంత్రం 4 నుంచి 4:30 ప్రాంతంలో కూడా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కూడా బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటాడు. రేపు నాగర్ కర్నూలు పర్యటన ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ నెల 24న వరంగల్, 25న కేవల్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు కూడా హాజరవుతారు. రాష్ట్రంలో దాదాపు 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తా ఉంది. నామినేషన్ల కార్యక్రమం పూర్తయ్యాక కూడా భారీ బహిరంగ సభలకు, రోడ్ షోలకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా వచ్చే నెల మొదటి వారంలో కూడా రాష్ట్రంలో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకుని దేశంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలో చేపట్టే విధంగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముందుకు వెళ్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 50 భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొనాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గానికి మహబూబాబాద్ సంబంధించి నిన్న ఆదివారం కూడా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరి పార్లమెంటు స్థానం సంబంధించి కూడా బహిరంగ సభలో నామినేషన్లో కూడా పాల్గొన్నారు. మొత్తానికి వరుసగా బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. ఇప్పటికే కేరళ, అదేవిధంగా కర్ణాటక 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. మరో 2 రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి కూడా వరుసగా ఈ నామినేషన్ల కార్యక్రమంలో కూడా పాల్గొనబోతా ఉన్నాడు సంతోష్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ లో జరిగే కాంగ్రెస్ ప్రచార సభపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ.
ఈ రోజు ఆదిలాబాద్ డైట్ కాలేజ్ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా నామినేషన్ వేయడానికి ముఖ్యమంత్రి వస్తున్నారు. అయితే ఈ సీటు ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో గత 3 నెలల నుంచి అడ్డాపని మీద ఫోకస్ పెట్టారు. దాంతో పాటు ఇక్కడ రాష్ట్ర మంత్రి అయిన రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ చేసి శ్రీకాకుళం ఇన్ఛార్జ్ చేసి అన్ని మండలాలకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ నాయకులను కాకుండా బీఆర్ఎస్ బడా నాయకులందరినీ చేర్చుకుంటూ ఈ సీటు ఏ విధంగా కైవసం చేస్తున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉన్నది. అదేవిధంగా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ భారీ బహిరంగ సభకు సభావేదికతో పాటు ఇక్కడ 20,000 మంది కార్యకర్తలను గమనియాలని చెప్పేసి నాయకులందరూ కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ బోర్డు నియోజకవర్గంతో పాటు ఉత్తూరు, నార్నూర్, ఇంద్రవెల్ ఏజెన్సీ ప్రాంతంలో నుంచి ప్రజలను రక్షించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఈ సీటు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే పట్టుదలతో ఉన్నారు. గతంలో ఈ అడ్డాబాద్ పార్లమెంట్ అనేది కాంగ్రెస్ కు మంచిపోతా ఉండే, దాన్ని అదే విధంగా సాధించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మైనార్టీ ఓటు కూడా చీల్చకుండా ఇక్కడ గతంలో మైనార్టీ ఓటు 11% నుండి ఇప్పుడు 15% అయింది. కాబట్టి మైనార్టీ ఓట్లు నుంచి పరిస్థితుల్లో కాంగ్రెస్ చేసుకొని ఖచ్చితంగా బీజేపీ ఉన్న సిటీ స్థానాన్ని కైవసం చేసుకొని ఇటు సీతక్కతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. జన సమీకరణ కోసం అయితే నాయకులందరూ చాలా కష్టపడుతున్నట్టు మనకి ఈ ఎండాడం సైతం ప్రజలను కార్యకర్తలు తీసుకురావాలని చెప్పేసి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. దీనికి ఆదిలాబాద్ లోని 7 పార్లమెంటు స్థానాల నుండి అశేషంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా తరలి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి సభ ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి 75 ఏళ్ల స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డని పార్లమెంటుకు పంపబోతా ఉన్నాం. ఇది ఆదిలాబాద్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు గర్వకారణం. అది కూడా ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎటువంటి రాజకీయ అండదండలు లేని ఆవిడ. అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు, ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు. ఒక ఉద్యమకారిని, అటువంటి వ్యక్తిని, ఒక మామూలు ఆడపడుచుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క అందం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ సెండింగ్ ఏ ఉమెన్. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ సెండింగ్ ఏ ఉమెన్ టు ద పార్లమెంట్. మా రాహుల్ గాంధీ గారు ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి అన్నకి